రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా, ఎన్నిసార్లు ఇవ్వడం రక్తదానం? ఇది ఇది రక్తదానం అండి, 4వ సారి రక్తదానం చేయడం వల్ల ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం ఇస్తే మన పాత బ్లడ్ అనేది పోయి కొత్త బ్లడ్ వస్తుంది. మళ్ళీ మనం యంగ్గా తయారవుతాం. రేపు ఫ్యూచర్లో కూడా మనకు ఏ డిసీజ్ కానీ బీపీ షుగర్ అట్లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అందుకోసమే ప్రతి 4 మంత్స్కి ఒకసారి ఇవ్వాలి. నేను ఇస్తున్నా కూడా ఇప్పుడు కంటిన్యూ 4వ టైము ప్రతి 4 మంత్కి ఇవ్వడం. ఎట్లుందన్న ఇంత ముందు అంటే ఒక అపోహ ఉంది కదా జనాలలో, ఇందాక సార్ చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వీక్ అయిపోతారు అది ఇది అన్న. మీరు 4వ సారి కదా, మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అది అపోహ అంటే ఆ, మన హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అవుతుంది కాదు. అసలు బ్లడ్ డొనేట్ వల్లనే ఇప్పుడు కానీ పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే, పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ వస్తే మనకు అపోహ అనేది కాదు. అసలు మన హెల్త్ పరంగా ఇదే మంచిది. కనీసం ప్రతి 4 నెలలకు ఒకసారి కాకుండా సంవత్సరం 2 సార్లు ఈ యూత్ వాళ్ళు ముసలి అంటే బీపీ షుగర్లు అన్ని వచ్చి ఉంటాయి. అలా వదిలిపెట్టేసి యూత్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు ఇచ్చిర్రు అనుకో, వాళ్ళు ఒక 5 years 10 years ఎక్కువ ఏది షుగర్ ఏ రోగాలు లేకుండా బతికే ఛాన్సెస్ ఉంటాయి. నిఖిల్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ బ్లడ్ సెంటర్ మలక్పేట అంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇంత ముందు ఇప్పుడు నిర్వహించారా ఇక్కడ? అంటే ఇక్కడ కాదు, మేము వేరే జాలో కూడా నిర్వహించినాం. కాలేజ్లు కానీ పొలిటికల్ క్యాంప్స్ కానీ అక్కడ చేసినాం. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి మీరు ప్రొవైడ్ చేస్తారు? ప్రెసెంట్ సర్టిఫికేట్ ఇస్తాం సార్ వాళ్ళకి. ఒక స్క్రీనింగ్ కార్డ్ వచ్చి 2 to 3 days ఇస్తాము. మీకు ఏమైనా కేసు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా ఇంకేస్ బ్లడ్ అవసరం ఉన్నా కూడా మా దగ్గర అనేది అమౌంట్ ఏం తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీరు చెప్తారా? బ్లడ్ డొనేషన్ చేసి మీకు బ్లడ్ అనేది 90 days ఉంటుంది సార్. సెల్స్ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అయితేనే ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేస్తే మీరు వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అది హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బ్లడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అండి. ఈరోజు కార్యక్రమంలో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది కదా, ఇక్కడ రక్తదానాన్ని ఇచ్చారు కదా, ఎన్నోసారి ఇవ్వడం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లుంది అసలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? రక్తదానం చేయడం వల్ల మనం ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు. మనము మన శరీరంలో 120 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ ఎర్ర రక్త కణాలు అవి చనిపోతాయి. దానికి బదులు మనం ఇంకొకరికి దానం చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఉపయోగపడతాయి అన్నట్టు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు కదా, రాబోయే తరాలకు మీరు ఇచ్చే సందేశం, యూత్ కానీ ఇంత మహిళలు కానీ సార్ చెప్పినట్టు 45 కిలోల బరువున్న ప్రతి ఒక్కరు మన ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు 45 కిలోల బరువు ఉండి 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ చేయవచ్చు. దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. అందరిలో చైతన్యం కలగాలి. నేను ఇస్తా అని ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే రావాలి. ఇక్కడికి ఇప్పుడు చాలామంది వచ్చారు, వివిధ గ్రామాల నుండి వచ్చారు. అందరు ఎంతో ఉత్సాహంతో వచ్చిండ్రు. వాళ్ళకు వెంటనే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ మంచిగా వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు, వాళ్ళే ఇచ్చి వెళ్తారు. నా పేరు దాసరి పరశురాములు, లేనర్ సర్పంచ్ని. బ్లడ్ డొనేట్ ఇప్పుడు ఇది 9వ సారి హైదరాబాద్ మల్కపేట వాళ్ళు నిర్ణయించారు. ఈ క్యాంపు పెట్టడానికి డాక్టర్ పరమేశ్వర్ గారు చేర్యాల్లో పెట్టడం, అంటే ఆయన ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇక్కడ మేము 9 సార్లు ఇచ్చాము కాబట్టి మేము ఇచ్చిన బ్లడ్ వల్ల ఇంకొకరికి ఉపయోగపడుతుంది, ప్లస్ మనకు కూడా హెల్త్ బాగుంటుంది. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చేర్యాల వచ్చిన ఫస్ట్ టైం ఇద్దామని అనుకోని వచ్చేసిన. అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా మీరు బ్లడ్ డొనేషన్? ఇవాళ ఇదే ఫస్ట్ టైం. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీరు ఏమున్నాయని అనుకుంటారు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల? వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని నాకు ఆశ ఉంది. మాకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా, దాని గురించి నేను వచ్చేసిన అంతే. అసలు ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు? సారు మా సార్ చెప్పిండని నేను వచ్చినాను. నా పేరు శ్రీనివాస్, చర్య లోకల్ పెద్దమగట. నేను ఎవ్రీ ఇయర్ ఒక 2-3-4 times అట్లా ఇస్తూ ఉంటాను. ఎన్నోసారి అన్న మీరు బ్లడ్ డొనేషన్? ఐ థింక్ 15+. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మన దగ్గర ఉన్న బ్లడ్ని ఇంకొక 4-5కి ఉపయోగపడుతుంది కదా, దాని కారణంగా ఇస్తూ ఉంటాం. ఓకే అన్న. దీన్ని మీరు స్వచ్ఛందంగానే వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చా, అట్లే డాక్టర్ గారు కూడా మనకు పరిచయం, వారు కూడా చెప్పడం వల్ల వచ్చాం. నా పేరు పి పంజాల భాస్కర్ గౌడ్, విజయనగరం నుంచి వచ్చిన బ్లడ్ డొనేట్ చేయడానికి. మీరు రక్తదానం చేయడం ఇది ఎన్నోసారి? ఫస్ట్ టైం.
మీకు ఎవరన్నా అవగాహన కల్పించారా లేక మీరే మీరే వచ్చిరా ఒపీనియన్? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? నా వల్ల ఇతరులకు మంచిది అవుతుంది, నా హెల్త్ బాగుంటుంది. చూసారు కదా, రక్తదానం చేయడం వల్ల నలుగురు ప్రాణాలు నిలబెట్టవచ్చును అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చాలా మంది ఈ రక్తదాన శిబిరాన్ని చేరుకొని స్వచ్ఛందంగా రక్తం దానం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేట్ చేయడం. చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే బ్లడ్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడిన వారమితము. ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ వాళ్ళకి హైదరాబాద్ బ్లడ్ డొనేట్ అని వీళ్ళు ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇది మనం అనుకుంటాం చిన్న ఎందుకులే ఫోన్లే అనుకుంటాం. ఈ బ్లడ్ డొనేట్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఒక ప్రాణాన్ని కాపాడడం అయితే ఆ అవసరానికి వాళ్ళు ఎందుకంటే రోడ్లో ప్రమాదాలు జరగడం, కొన్ని పరిస్థితులు బాగాలేని టైంలో ఈ బ్లడ్ అనేది వాళ్ళకి డొనేట్ స్టాక్ పెట్టడం వల్ల అత్యవసర సమయంలో మన బ్లడ్ కావచ్చు, మనం ఇచ్చేవాడు ఎవరిదో ఆ ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. చాలా మంచి గొప్ప కార్యక్రమం. నేను ఫస్ట్ టైం ఉచితంగానే బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది. చెప్పండి అన్న, మీ పేరు? మీ పేరేంటి? నా పేరు మధుకర్ సార్, చేర్యాల. ఏం చేస్తారన్న? నేను ఎలక్ట్రీషియన్. మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నారు కదా, మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే స్వచ్ఛందంగా చేశారా? స్వచ్ఛంద అంటే ఇప్పుడు డాక్టర్ రామాల పరమేశ్వర గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము 3 టైం 4th టైం కూడా నేను డొనేట్ చేశాను.